బాగున్నారు. దిస్ ఇస్ కళ్యాణి గొప్ప. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో. టైటిల్ చెప్పినట్టు నేను ఇవాళ ఒక షాప్ ఓపెనింగ్ చేయబోతున్నాను, లైక్ ఏ గెస్ట్ అనమాట. అండ్ అసలు నేను ఇమాజిన్ కూడా చేసుకోలేదు. దేర్ కమ్స్ ఎ డే వేర్ నేను ఒక షాప్కి వెళ్ళి నేను ఓపెన్ చేస్తా. వేరే సెలబ్రిటీస్ వెళ్ళి ఓపెన్ చేయడం చూసిందే తప్ప నేను వెళ్ళి చేస్తా నేను ఊహించుకోలే అంటిల్ ఫ్యూ డేస్ బ్యాక్. సో దట్ ఈస్ ఆల్ దిస్ వీడియో ఇస్ గోనా బి మై ఎక్స్పీరియన్స్ అండ్ మీ అందరినీ కలవడం, మీ రియాక్షన్స్, నా రియాక్షన్స్, సో ఇవన్నీ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళ సర్వీసెస్ గురించి కూడా మీకు తెలుస్తుంది, ఇంకా మోర్ డీటెయిల్స్ చెప్పొచ్చు అన్న పర్పస్తోని ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా మీరు ఛానల్కి నా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వచ్చేసి. ఇవాళ నేను ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను. షాప్ ఓపెనింగ్ వచ్చేసి కరీంనగర్లో. సో కరీంనగర్కి వచ్చి తయారవుతున్నాను. నన్ను తయారు చేస్తున్నది గాయత్రి ఫ్రమ్ గాయత్రి మేక్ ఓవర్ ఆర్టిస్ట్రీ. తన పేజ్ డీటెయిల్స్ ఇంకా అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. షీ హ్యాజ్ ఎ టీమ్. సో తను అరౌండ్ అన్ని లొకేషన్స్లలో మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అండ్ ఆ రోజు పవర్ లేదు, సో ఉడకపోతున్నాను, బయట కూర్చొని తయారైనా. అండ్ పవర్ లేకపోయేసరికి హెయిర్ స్ట్రైట్నింగ్ గర్ల్స్ ఏం చేయలేకుండా ఉన్నదంతా ఏదో ఒకటి వేసినాము. అసలు ఒక స్టైల్, ఒక హెయిర్ స్టైల్ తను చేయబోతుంటే హాఫ్ చేసిన తర్వాత ఇట్లే బాగుంది, వన్ సైడ్ లీవ్ చేస్తా అని అనుకున్నా. బట్ లేటర్ ఆన్ నాకు నచ్చలేదు. ఆ వేడికి వాటన్నిటికీ నా వల్ల నార్మల్గానే హ్యాండిల్ కాదు. సో తర్వాత నాది నేనే ఫీల్ అయిన తనని కంప్లీట్ చేయించాల్సింది అని చెప్పేసి సో తర్వాత రెడీ అయిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను. సో వీళ్ళు వచ్చేసి నాకు ఫొటోస్ వీడియోస్ వ్లాగింగ్కి అన్నిటికీ హెల్ప్ చేశారు. దే ఆర్ ఫ్రమ్ ఎక్స్క్లూవెరా క్రియేటివ్ మార్కెటింగ్ ఏజెన్సీ. వీళ్ళ దగ్గర మీరు బ్రాండ్ అయినా సరే, మీరు క్రియేటర్ అయినా సరే, యూ కెన్ టేక్ బ్రాండింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, ఇలాంటి వాటన్నిటికీ మీరు లైక్ దే ఆర్ సొల్యూషన్ అన్నమాట. మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అట్లా ఫోటోలు వీడియోలు తీసుకొని షాప్కి అయితే వెళ్ళాము. ఇంతకీ ఏంటి షాప్ ఓపెనింగ్, ఏ షాప్ నేను ఓపెన్ చేస్తున్నాను అని అంటే, ఇది వచ్చేసి రీల్స్ అండ్ రీజాయిస్ అనే ప్రైవేట్ థియేటర్స్ అన్నమాట. ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్ మీరు హైదరాబాద్లో చూసి ఉంటారు. ఇక్కడ మనము గ్యాంగ్ వచ్చి మూవీస్ చూద్దాం అనుకున్నా సరే, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అయినా సరే, లేకపోతే మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు, అలా ఏ కైండ్ ఆఫ్ అయినా సరే మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ అవర్స్ బుక్ చేసుకొని మీరు విత్ లెస్ ప్రైస్లోనే మీకు మీ ఎనీ ఒకేషన్ని స్పెషల్గా మెమొరబుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇంటీరియర్ ఈజ్ సో గుడ్, మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్గా లేడీస్ని మైండ్లో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు నైట్ 12 o'clockకి రోడ్డు మీదకి వెళ్ళి మనం కేక్ కట్ చేయలేము, అందరం ప్రిఫర్ చేయరు కదా. సో అట్లా ఏదైనా సరే ఒక ఫ్యామిలీని మైండ్లో పెట్టుకొని మన ఫ్యామిలీతోని మనము లోకల్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువ స్పాట్లు ఉండవు. యానివర్సరీ, పిల్లల బర్త్డే, ఏ చిన్న ఒకేషన్ అయినా మనము మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోని ఇది మంచి సొల్యూషన్ అనమాట. నాకైతే దీని కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఆఫ్ కోర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. If I had known then what I know now, I wouldn't have said what I said. I took the long road, thought I'd be better on my own. Sometimes what's right is wrong and instead, 'cause I was too young and I didn't understand that you are not one, and I can't wait to see you again. Thanks everybody. Thank you everybody for coming. సో నాకు బేసికలీ కాన్సెప్ట్ చాలా నచ్చింది. సిమిలర్లీ హైదరాబాద్ చూసాము, బట్ మన కరీంనగర్కి కూడా పొటెన్షియల్ ఉంది. మన యూత్ వీళ్ళందరూ ఇప్పుడు అందరం సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి మూమెంట్ ని మంచిగా మెమరబుల్ ఉంచుకోవాలి అనుకుంటున్నాము.
దానికి బడ్జెట్ లో మనం అనుకునే ఎస్థెటిక్ లుక్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్, మంచి థీమ్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ ది రీజన్ నేను రావడానికి చెప్తున్నాను అనమాట. అండ్ మన కరీంనగర్ లో కాబట్టి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఐ సీ సో మెనీ ఆఫ్ యువర్ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, ఐ గెస్సింగ్ అందరూ నన్ను ట్యాగ్ చేయండి. సో దట్ మనకు ఎవరెవరు తెలుస్తారు అందరినీ నేను ఫాలో బ్యాక్ చేస్తా. అండ్ వీళ్ళని కూడా ట్యాగ్ చేయండి. వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. దట్స్ ద రీజన్. సో అందరూ ట్యాగ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ నో ఇంత ఉంటుంది నిజమన్నా చూసి వెదర్ మంచిగా ఉంటుందేమో ప్రశాంతంగా అనుకున్నా. కానీ నన్నే బయటకు ఒక పిల్లలు కలిసి వెళ్ళిపోతున్నామని చెప్పారు వెయిట్ చేసి. సో అలా బట్ ఇంత ఎండలోనైనా సరే ఎక్కడెక్కడ నుండో దూరం నుండి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఈ ఓపెనింగ్కి రావడానికి, నేను ఓపెనింగ్ చేయడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. నేను అంటే ఇలాంటిది ఐఎమ్ నాట్ ఎ బిగ్ సెలబ్రిటీ ఆర్ ఎనీథింగ్, బట్ ఈవెన్ ఈ వచ్చిన ఆపర్చునిటీకైనా నేను ఒకే చెప్పడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి నాకు ఎప్పటికీ ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. ఇండియాలోనే కనుక నేను ఉండుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు ఆల్రెడీ వచ్చేవా, లేకపోతే ఫ్యూచర్లో వస్తాయా, ఐ డోంట్ నో. కానీ ఉన్న కొద్ది టైంలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ రావడము అన్నది నాకు లైఫ్లో ఎప్పటికైనా గుర్తుండిపోయే ఒక విషయం. అండ్ ఇది వచ్చేసి కరీంనగర్లో, మన కరీంనగర్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక రీజన్ అన్నమాట. అండ్ ముందు ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే చూడండి. నేను నా ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట. అలా నేను స్టోరీస్, వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్లో పెడితే అక్క మా ఇంటికి రాలేదు, మిమ్మల్ని కలవాలి, మీట్ అండ్ గ్రీట్ పెట్టండి అని చాలామంది అడిగారు. కానీ సపరేట్గా మీట్ అండ్ గ్రీట్ ప్లాన్ చేసే అంత టైం నాకు లేకుండే. కానీ ఇక్కడ నేను పెడితే అందరు ఇక్కడికి రావచ్చు, ఎవరైతే కలవాలి అనుకున్నారో వాళ్ళకి ఇక్కడికి వచ్చి కలిసే అవకాశం ఉంది అన్న రీజన్ ఇంకొకటి అన్నమాట. వన్ ఆఫ్ ది సాలిడ్ అలా ఈ రీజన్స్కి నేను వద్దామని డిసైడ్ అయ్యాను, వస్తానని చెప్పాను. అండ్ వస్తున్నాను వెళ్తున్నానని డిసైడ్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో పెట్టాను అనమాట. నేను ఇలా వస్తున్నాను, ఇక్కడ లొకేషన్, మీరు కలవాలి అనుకున్న వాళ్ళు రండి అని. అండ్ నాకు ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ దాకా ఖచ్చితంగా వస్తామని చెప్పారు అన్నట్టు. అండ్ 3000లో 3000 మెంబర్స్ రాకపోయినా 100 మెంబర్స్ వచ్చినా కూడా ఇట్స్ బిగ్ నెంబర్ కదా, 100 మంది అన్నట్టు నాకుండే. కానీ లిటరల్గా ఒక 300-400 మంది వచ్చారు, వస్తూ మీట్ అవుతూ వెళ్ళిపోయారు. ఎండ బీభత్సంగా ఉందన్నట్టు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెంట్ వచ్చేసి 12 o'clockకి, ముందు కూడా వర్షం పడి ముందు కపుల్ ఆఫ్ డేస్ వెదర్ బాగుండే, అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండే. కానీ చాలా ఎండ ఉందన్నమాట. సో వచ్చిన వాళ్ళకి బయట ఎండలో నిల్చోలేక నేను వెళ్ళి ఒక 5 minutes ముందు అక్కడికి వెళ్ళి ఒక సైడ్ కాగాను అనమాట. అక్కడికి వచ్చి ఒక నన్ను 5 కలిశారు. ఆ సందులో నుండి వెళ్ళిపోతూ నన్ను కనిపించి, ఓ మీరు ఇక్కడే ఉన్నారా, మీకోసం మేము వెళ్ళాము, ఎండకు ఉండలేక వచ్చేసాము, పిల్లలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఎండకు ఉండలేక వెళ్ళిపోతున్నాము అని ఒక సందులో నాకు కలిసిన వాళ్ళు 4-5 చెప్పారు. అట్లా చాలామంది వచ్చి నేను చెప్పిన టైమింగ్కి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో నాకు రిప్లైస్ ఇచ్చి చెప్పారనమాట. స్టిల్ ఒక 300-400 మంది వచ్చారు అని అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందులో కొంతమందివి వీడియోస్ అలా తీసి పెట్టానన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్ని తీసుకొని అంత ఎండలో ఎక్కడెక్కడ నుండో చాలామంది అయితే హైదరాబాద్, వరంగల్ అక్కడి నుండి నేను వస్తున్నాను అని చెప్తే లోకల్కి వచ్చి నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. నేను ఏమని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. అంత ఎఫర్ట్ తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కలవాలని వచ్చి కలవలేక వెళ్ళిపోయారో ఐఎమ్ సో సారీ. ఎండ్ అట్లుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాను ఒక అరగంట ముందు, అలా ఎవరైతే వస్తున్నారో వెళ్ళి మీదకెళ్ళి ఉండండి, ఏసీ ఉంది అని చెప్పేసి. కానీ ఒక 2-3 ఏసీలు ఇంతమందిని ఎంత కంట్రోల్ చేస్తాయి, ఫుల్ ఎండ్ ఉండే. బట్ అలా అని ఈవినింగ్ అలా పెట్టుకుంటే లేట్ అయిపోద్ది దూరం నుండి వచ్చే వాళ్ళకి అన్నట్టు మార్నింగ్సే అయిందనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ అందరినీ కలవడము, మీ అందరికీ నా మీద ఉన్న ప్రేమ, నాకు వర్డ్స్ లేవు చెప్పడానికి. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్.
వీలైనంత మందితో ఫొటోస్ దిగాను, వీలైనంత మందితో వీడియోస్ కూడా చేశాను, రీల్స్ చేశాను. వాళ్ళ యూట్యూబ్ ఇంతమందికి యూట్యూబ్ ఉందా, ఇంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు చెప్తే తెలిసిందనమాట. అండ్ చాలామంది వీలైనంత వరకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని తిరిగి ఫాలో అవ్వడానికి అవన్నీ ట్రై చేశాను అన్నమాట. బట్ ఆల్మోస్ట్ ఒక ఐ గెస్ 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేసిన. 3 to 4 అవర్స్ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి సరిపోయింది. లైక్ లిటరల్గా అంతమంది వచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 100 మంది వస్తే ఎక్కువ, అసలు ఒక 20-30 మంది వచ్చినా ఎక్కువనే అన్నట్టు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అన్నమాట. బట్ ఒక 300-400 మెంబర్స్ వచ్చినట్టున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ డిఫరెంట్ టాలెంట్స్ ఉన్న వాళ్ళు. తినొచ్చేసి కరీంనగరిజం అని పేజ్ ఉందన్నమాట. ఒక్కొక్కరికి తినకు కరీంనగర్ పిల్ల, చాలామందికి నా పేర్లు వాళ్ళ ఐడీలు అట్లా గుర్తుండిపోయినాయి. సో వాళ్ళందరూ తన ఫోటోలు వీడియోలు తీయడం, మన చుట్టూ ఇంతమంది టాలెంటెడ్ పీపుల్, ఇంతమంది ఆల్రెడీ పాపులర్ పీపుల్ ఉన్నారు. నాకు వాళ్ళని మీట్ అవ్వడము, వాళ్ళు నేను మీట్ అవ్వడం కూడా జరిగింది అన్నట్టు. सैयारी सरासरी मोडल पटे सवारी चमक चमा चमारी सैयारी सरासरी मोडल पटे सवारी అప్పుడు మీరు కంటాను అమ్మ కుట్టి అంటే నేను ఇలా చూపిస్తా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బుక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో. మీరు నాకు తెలిసి కామెంట్లో అడగబోయే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎవరు రాలేదేంటి మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను. బేసిక్గా కశ్విన్ తీసుకొద్దాము అని అంటే, ఇంతమందితో నేను మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి అంటే తను నాతో ఉంటే నేను వీళ్ళతో ఇంత స్పెండ్ చేసేదాన్ని కాదు. అండ్ సెకండ్ వచ్చేసి వెదర్. ఇంత వెదర్లో నేనే తట్టుకోలేకపోయినా నా మనసంతా ఇక ఆమె మీదనే ఉంటుంది. ఆమెకి ఎట్లుంది, ఇబ్బంది ఉంది అన్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో అప్పుడే మా చెల్లి మా మరిది వాళ్ళు కూడా ఇంటికి వచ్చారన్నమాట ఆ రోజు. సో అది లాస్ట్ మినిట్ ప్లాన్. ఒకవేళ వాళ్ళు కూడా ముందే వస్తారు అని తెలిసి ఉంటే ఇంకొద్ది డిఫరెంట్గా ప్లాన్ చేసేవాళ్ళం. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇంకా మేము యూఎస్ వెళ్ళిపోతున్నాం, దగ్గరికి వచ్చింది కదా, మాతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చిర్రు. అండ్ ఇది కూడా లాస్ట్ మినిట్ థింగ్ అన్నమాట. సో అందుకనే ఇంకా నేను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వచ్చాను. నాతో పాటు మా బ్రదర్స్ వచ్చారు, ఆబ్వియస్లీ నిఖిల్, మతను అండ్ ఫ్రెండ్స్, ఇంకా కజిన్స్, మా పిన్ వచ్చింది అన్నట్టు. కానీ మా మమ్మీ డాడీ వాళ్ళను తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు ఉంటే బాగుండేది. అంటే ఆబ్వియస్లీ నాకు ఇట్ స్పెషల్ డే. నాకు ఇండియాలో ఉన్న ఈ డేస్లలో వీలైనన్ని డేస్ స్పెషల్గా, మెమరబుల్గా ఇంట్లోనే ఉంటుంటే మార్నింగ్ లేచి ఈవినింగ్ లోపు అయిపోయేది, గుర్తుండి కూడా ఉండకపోయేది. కానీ ఇలా వచ్చానన్నది, నేను ఒక షాప్ ఓపెనింగ్ చేశానన్నది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ మా పేరెంట్స్ కనుక వచ్చిండి వాళ్ళు చూసుంటుంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ బిడ్డను కలగడానికి ఇంతమంది వచ్చారు, ఇలా ఒకటి చేసింది అన్నట్టు అని అనుకొని ఉండే. కానీ ఫర్ దీస్ రీజన్స్ ఇంకా వాళ్ళు రాలేదన్నమాట. అదర్వైజ్ వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. సో నేనైతే జస్ట్ అలా మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసాను. అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్, రీల్స్ అండ్ రిజాయిస్ వాళ్ళ గురించి కూడా తెలిస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో అట్లా ఇలా నన్ను ఎంతమంది వచ్చి కలిసి ఫోటోలు వీడియోలు తీసుకుంటారో, ఇది మా తమ్ముడు తీసిండు క్లిప్. సో అట్లా చిన్నోళ్ళు ఎక్కువ గుర్తుపడతారు తెలుసా, పెద్దవాళ్ళకంటే కూడా. సో భలే అనిపిస్తుంది. సో తర్వాత ఇందాక చెప్పిన కదా, మా చెల్లి మరిది వాళ్ళు వచ్చిర్రు అండ్ మా కజిన్ వాళ్ళందరూ కూడా ఇక మాతో పాటు ఈవినింగ్ వచ్చిర్రు. అసలు మేమందరం కలిస్తే నవ్వులు. ఈ క్లిప్ కూడా మా మమ్మీ తీసింది మాకు తెలియకుండా. సో మీ ఇంట్లో కూడా మీ కజిన్స్ అందరు కలిస్తే ఇట్లే ఉంటుందా, కింద కమెంట్ చేయండి. అండ్ నాకు ఇలాంటి ఒక చాయిస్ వచ్చింది
నేను అలా చేయగలిగాను అనంటే దానికి రీజన్ మీరందరే. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ వెళ్తే నాకు క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. రాగా ఉన్నట్టు పెడుతున్నా సో దట్ మీ అందరు కూడా నవ్వుకుంటారని అండ్ నాకు ఎప్పటికీ ఈ వీడియో గుర్తుండిపోతుందని. చెప్పాను